హాయ్ అండి. ఇవాళ వీడియో అయితే ఎంతో టేస్టీగా ఉండే నిప్పట్లు, అది బియ్యం పిండితో గానీ, శనగపిండితో కానీ లేకుండా హెల్తీగా ఉండేటట్టుగా గోధుమ పిండితో. చాలా కమ్మగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్‌గా గానీ, లేకుంటే ఏదైనా సాంబార్ గానీ, రసం గానీ ప్రిపేర్ చేసినప్పుడు కాంబినేషన్‌గా చాలా కమ్మగా ఉంటాయి. అంతేకాకుండా కొంచెం ఆరోగ్యం బాలేనప్పుడు, జలుబు చేసినా, దగ్గు చేసినా, మనకు నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు కమ్మగా ఉండేటట్టుగా జీలకర్రతో రసం. తప్పకుండా సింపుల్‌గా ఈ విధంగా ట్రై చేయండి. 2 రెసిపీస్ ట్రై చేసి తిని చూసి ఎలా ఉన్నాయో కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకైతే కొంచెం జలుబు, దగ్గు అలా ఉంది. గొంతులో కూడా కొంచెం గరగర అన్నట్టుగా ఉందండి. ఇప్పుడు వాతావరణ మార్పిడి వల్ల చాలామందికి దగ్గు, జలుబులు, జ్వరాలు అలా ఉన్నప్పుడు అన్నం సరిగ్గా తినబుద్ధి కాదు కదండీ! అంతేకాకుండా నాకు ఇవాళైతే ఏ వంట చేయబుద్ధి కాలేదు. అందుకని ఓన్లీ జీలకర్రతో రసం చేశాను. ఈ రసం ఉండిందనుకోండి సెపరేట్‌గా పప్పు అవసరం లేదు, పచ్చడి అవసరం లేదు. అంతేకాకుండా పెరుగు కూడా అవసరం లేదండి. ఇంట్లో వాళ్ళందరూ ఓన్లీ రసంతోనే కడుపు నిండా అన్నం మొత్తం తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. ఎలాంటి రసం పొడి వేయకుండా చాలా సింపుల్‌గా ఈ విధంగా రసం అనేది ప్రిపేర్ చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం ఎక్కువగా రసం పోసుకొని తిన్నామనుకోండి, గొంతు వెంట ఆ జీలకర్ర ఫ్లేవర్ తగిలినప్పుడు మనకు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు గొంతు నొస్తుంటుంది కదా, అదంతా పూర్తిగా తగ్గిపోతుందండి. అంతేకాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. నిప్పట్లతో కూడా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ ఇలా బట్టలు, తర్వాత అంట్లు తరగని ఆస్తులు కదండి. అంట్లు ఎప్పుడు సింక్లో పడుతూనే ఉంటాయి. అంతేకాకుండా బట్టలు కూడా ఎప్పటికీ వాషింగ్ మిషన్లో వేస్తూనే ఉండాలి కదండి. ఒక్కరోజు బట్టలు వేయకపోయినా కూడా అలాగనే నిలబడిపోతూ ఉంటే ఎక్కువ అవుతుంటాయి మరుసటి రోజు. ఇలా వైట్ టవల్లు, వైట్ బనియన్లు, తర్వాత మా వారి షర్ట్స్, తర్వాత వైట్ ప్యాంట్స్ ఏవున్నా కూడా అన్నీ సెపరేట్‌గా డివైడ్ చేసి వేస్తుంటాననమాట. తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్‌గా నేను బట్టలు వేసేటప్పుడల్లా ఇలా వాషింగ్ మిషన్‌లో మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే చాలా నీట్‌గా బట్టలు అనేది వాష్ అయిపోతాయండి. ఇలా ఫ్రంట్ లోడ్ గానీ, టాప్ లోడ్ గానీ, లేకుంటే మనం చేత్తో బట్టలు వాష్ చేసేదానికి కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. ఇలా వైట్ క్లాత్స్ గానీ, లేకుంటే ప్యాంట్స్, షర్ట్స్, లేకుంటే ఏవైనా గానీ ఫుట్ మ్యాట్స్ గానీ, కర్టన్స్ గానీ, చీరలు గానీ, బెడ్‌షీట్లు కానీ ఏవైనా కానీ చాలా నీట్‌గా వాష్ అయిపోతాయి. నేను దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. మీకు అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తుంటాను. అంతేకాకుండా పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు లక్కీ డ్రా అనేది రన్ చేస్తున్నారండి. ఈ నెల అంటే నవంబర్ 28 నుంచి డిసెంబర్ నెల 28 వరకు. ప్రైజెస్ ఏంటో తెలుసా అండి? గిఫ్ట్స్ అయితే కాదండి, డబ్బులు అనమాట. 5 ప్రైజెస్ అండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రూ. 25,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి రూ. 20,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి రూ. 15,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి రూ. 10,000, ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి రూ. 5,000 అండి. నాకైతే ఈసారి ఈ బంపర్ లక్కీ డ్రా అనేది చాలా బాగా నచ్చిందండి. అందుకనేసి ఇంకో క్యాన్ అయితే ఆర్డర్ పెట్టాను. లక్కీ డ్రానే కాదండి, మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్. ఎందుకంటే 5 లీటర్ల క్యాన్ వస్తుంది. ఆరాంగా మనం 2, 3 నెలలు యూజ్ చేయొచ్చు. చాలా నీట్‌గా బట్టలు అనేది వాష్ అయిపోతాయి. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా! అదే మనము హాఫ్ లీటర్‌ది పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకున్నా కూడా పెద్దంత రేట్ అవుతుంది. అదే రేట్‌కి మనం ఇక్కడ 5 లీటర్ల క్యాన్ అనేది వాడొచ్చు. అంతే కదండీ! నాకైతే చాలా బాగా యూస్‌ఫుల్ అవుతుందండి. అందుకనేసి మీకు అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తుంటాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఒకసారి చెక్ చేసి ఒక్కసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఫస్ట్ అయితే జీలకర్ర రసం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేయండి. తర్వాత నిప్పట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే జీలకర్ర రసం కోసము ఒక బౌల్ తీసుకొని ఒక 1.5 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర ఎక్కువగానే ఉండాలి. మనం చాలా రకాలుగా రసం అనేది ప్రిపేర్ చేస్తుంటాము. మిరియాల రసం ప్రిపేర్ చేస్తుంటాము. మిరియాల రసం ఏంటంటే మనము దగ్గినప్పుడల్లా కొంచెం గొంతు పగిలింటుంది. అట్లాంటప్పుడు మిరియాల రసం తిన్నామనుకోండి కొంచెం కారంగా ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా జీలకర్ర రసం తప్పకుండా ట్రై చేయండి. జీలకర్ర 1.5 స్పూన్ వరకు వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు శనగపప్పు, తర్వాత మనం రసానికి తగినంత కారం కోసము ఎండుమిరపకాయలు కొన్ని తీసుకునేసి అన్నీ ఇదిగోండి ఒక అర్ధగంట పాటు తగినన్ని వాటర్ వేసి నానబెట్టాలండి. మరీ ఎక్కువ నీళ్ళు అనేది వేయద్దండి. ఇవి మునిగేంత వరకు అలా నీళ్ళు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక గంట అయినా నానబెట్టొచ్చు. ఒక అరగంట నానినా సరిపోతుంది. నేనైతే ఒక అర్ధగంట నానబెట్టేసానండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. అంతలోపల చింతపండు కూడా ఇలా నానబెట్టి పెట్టానండి. చింతపండు నానింది. అలాగనే ముందుగా నానబెట్టి పెట్టాను కదండి, అవి కూడా నానిపోయాయి అనమాట. జీలకర్ర, శనగపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ కలిపి నీళ్ళతో సహా మనం మిక్సీకి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేయాలండి. అంతే అనమాట. సపరేట్‌గా మనం రసం పొడి ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఇక ఎక్స్ట్రాగా నీళ్లు పోయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ నీళ్ళతోనే మెత్తగా మెదిగిపోతుంది. ఇదిగోండి మిక్సీ జార్లో వేసాను కదా, మెత్తగా మిక్సీకి వేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. మనకి ఇదే రసం పొడి లెక్క యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనము రసం కూడా కొంచెం చిక్కగా వచ్చేదానికి కూడా యూజ్ అవుతుంది. రసానికి మసాలా అయితే రెడీ అయిపోయింది. చింతపండులోంచి గుజ్జు కూడా తీసి పక్కన పెట్టేశానండి. చాలా సింపుల్ అండ్ ప్రాసెస్ అండి. ఇంక తర్వాత బాండీ అనేది స్టవ్ మీద పెట్టాను.
ఎప్పుడైనా కానీ రసంలో నూనె ఎక్కువ వేయద్దండి. ఒక హాఫ్ స్పూన్ వరకు నూనె అయితే సరిపోతుంది. తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు అనేది వేస్తున్నాను. ఈ రసంలో మనం ఆనియన్స్ వేయకూడదండి. ఓన్లీ నార్మల్గానే మనం ప్రిపేర్ చేయాలి. ఆనియన్స్ వేస్తే అంత బాగోదు, అందుకని ఆనియన్స్ వేయలేదు. ఫస్ట్ అయితే ఆ నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను కదా, 2 పచ్చిమిర్చి, తర్వాత కొన్ని కరివేపాకు, తర్వాత ఒక చిన్నపాటి టొమాటో అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను, అది కూడా వేస్తున్నాను. టొమాటో అలాగనే చింతపండు 2 కలిపేసి మనం రసం చేస్తే కనుక చాలా టేస్టీగా వస్తుందండి. ఇంకా టొమాటోస్ అనేది వేసాను కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ అనేది వేస్తున్నాను. రసంలో ఇలా కొంచెమన్నా ఇంగువ వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ డబల్ రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి, మెయిన్గా గొంతుకి. ఇదిగోండి టొమాటోస్ అని ఇలా పూర్తిగా మెత్తపడిపోవాలి. ఇప్పుడు కొంచెంగా పసుపు అనేది వేస్తున్నాను. మరీ ఎక్కువ పసుపు అనేది వేయద్దండి, కొంచెం పసుపు సరిపోతుంది. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి, ముందుగానే మిక్సీకి వేసి పెట్టేశాను కదండి రసం మసాలా అని చెప్పొచ్చు, అదంతా ఇందులోనే వేస్తున్నాను. చాలా రకాలుగా మనము రసం అనేది ప్రిపేర్ చేస్తుంటాము. టొమాటో చారు, తర్వాత పప్పు చారు అనేసి, పప్పు కట్టు చారు అనేసి, తర్వాత చింతపండు చారు అనేసి, తర్వాత మిరియాల చారు అనేసి. కానీ ఎంతమందికి ఇలా జీలకర్ర చారు అని తెలుసని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత చింతపండు రసం అనేది వేసాను. తర్వాత తగినన్ని నీళ్ళు అనేది ఇక్కడ వేస్తున్నానండి, కలుపుతున్నాను. రసం అంటే పలచగానే ఉండాలి కదండి, అందుకని చూసుకునేసి తగినన్ని వాటర్ అనేది వేసాను. తర్వాత తగినంత ఉప్పు అనేది యాడ్ చేయాలి. తర్వాత ఖచ్చితంగా కొంచెమన్నా బెల్లం అనేది యాడ్ చేయాలండి. అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ డబల్ రెట్టింపు అవుతుంది. అంత తీపి అనిపిది కానండి, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. తర్వాత మిక్స్ చేసేసి మూత పెట్టేసి బాగా మరగనివ్వాలండి. శనగపప్పు అనేది వేసాం కనుక ఇలా పొంగు అట్లనే వస్తుంటుంది. పైన కొంచెం పొంగు తీసేసామనుకోండి, ఇదిగోండి పైన కొంచెం పొంగు అనేది తీసేసాను. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టేసి బాగా రసం మరగనివ్వాలండి. ఇది చూడండి, ఇల్లంతా మంచి గుమాలిస్తుంది అనమాట. మనం ఎలాంటి రసం పొడి వేయకున్నా కూడా జలుబు దగ్గు అంతా పరారవుతుందన్నమాట. వేడివేడి అన్నంలో ఇలా రసం వేసుకునేసి ఇంత అప్పడాలతో తిన్నా కూడా కమ్మగా ఉంటుందండి. నేనైతే నిన్న నిప్పట్లు చేశాను, ఆ నిప్పట్లతో సూపర్గా ఉన్నిందండి. పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. రసం అంతా అయిపోయింది చెప్పాలంటే ఒక్క పూటకే. ఇదిగోండి హోటల్ స్టైల్ అనమాట. ఇలాంటి చిన్న బకెట్లు ఉంటే కనుక గార్నిషింగ్గా బాగుంటుంది కదా అనేసి అందులోనే పోసాను. ఇంకా కొత్తిమీర ఏం అవసరం లేదండి, ఫ్లేవర్ ఇలాగుంటేనే బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ టేస్టీ జీలకర్ర రసం. వంట పని అంతా అయిపోయేసరికి ఇక్కడ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసినటువన్నీ రెడీ అయ్యాయండి. అన్నీ ఆరేసాను. చూడండి వైట్ టవల్స్ అయితేనేమి, వైట్ డ్రెస్సెస్ అయితేనేమి, అన్నీ ఎంత నీట్గా వాష్ అయిపోయాయో. తెల్ల బట్టలు ఎక్కడ ఒక్క మరక కూడా లేదు చూడండి. వాషింగ్ మిషన్ కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే బట్టలు అనేది నీట్గా ఎక్కడ ఒక మరక లేకుండా కూడా నీట్గా వాష్ అయిపోతాయండి. ప్రతి ఒక్క బనియన్ కానీ, షర్ట్ కానీ, ఏవైనా కానీ ఎంత తెల్లగా మిలమిలా మెరుస్తున్నాయి చూడండి. ఇలా వైట్ బట్టలనే కాకుండా బెడ్షీట్లు కూడా చూడండి, అసలు రంగు వెలసకుండా ఎంత సాఫ్ట్గా ఉంటాయండి. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ మైల్డ్గా కొంచెంగా లావెండర్ ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది కనుక నేను కంఫర్ట్ కూడా యూజ్ చేయనండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేనైతే దగ్గు జలుబు ఎక్కువ ఉందనేసి 11:30 పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదండి, హెల్త్ బాగాలేదని చెప్పేసి. అందుకని వేడివేడి అన్నంలో కొంచెం ఎక్కువగా రసం వేసుకునేసి కూర్చొని తింటున్నాను. టైం 11:30, 12గా వచ్చింది అంతే. జలుబు చేసినప్పుడు అసలు అన్నం తినబుద్ధి కాదు కదండి. ఏదైనా కొంచెం ఇలా రసం పల్చగా ఉన్న రసంతో తినబుద్ధి అవుతుంటుంది కదా, మీకు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఎక్కువ రసం పోసుకునేసి కొంచెం అన్నం పెట్టుకొని తిన్నాం అనుకోండి, సార్ కడుపు ఫుల్ అవుతుంది. అన్నం కాలుతుంది కనుక ఇక్కడ స్పూన్తోనే తింటున్నాను, లేకుంటే నార్మల్గా అయితే చేత్తోనే తింటా అండి. నేను కింద కూర్చొని తినడమే అలవాటు అనమాట. చాలా టేస్టీగా ఉంది. మనము తినేటప్పుడు కూడా కొంచెం ఇంగువ వేసాము, అంతేకాకుండా జీలకర్ర వేసాం కదా, ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి. ఆ తర్వాత నిప్పట్లు చేశానని చెప్పాను కదండి, కొన్ని నిప్పట్లు వేసుకునేసి తింటున్నాను. నిప్పట్లు టీ టైమ్ స్నాక్స్గానే కాదండి, ఇలా రసంలోకి సాంబార్లోకి కూడా చాలా కమ్మగా ఉంటుంది. నిప్పట్లు ఎలా ప్రిపేర్ చేయాలనేది నిన్న ప్రిపేర్ చేశాను, నిప్పట్లు ఇవాళ చూపిస్తున్నాను, అది కూడా చూసేయండి. నిప్పట్లు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మెంతాకు నిప్పట్లు అనమాట. మనం నిప్పట్లు ఆన్సర్ బియ్యం పిండితో చేస్తుంటాం కదా, బియ్యం పిండితో లేకుండా, శనగపిండితో లేకుండా చాలా కమ్మగా ఉండేటట్టుగా గోధుమ పిండితో 2 నెలలున్న నిప్పట్లు కరకరలాడుతూ ఫ్రెష్గా ఉండేటట్టుగా మెంతాకుతే నిప్పట్లు. ఇంకా ఇక్కడ ఒక కట్ట మెంతాకు తీసుకునేసి పుల్లలందు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి ఓన్లీ ఆకు మాత్రం ఇలా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ మనము మెంతాకును వేయించుకోవాలండి. కొంచెం మెంతాకు చేదు లెక్క కొంచెం ఘాట్ లెక్క ఉంటుంది కదా, అదంతా పోయేటట్టుగా కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా ఉండేటట్టుగా ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసాను బాండీలో.
తర్వాత ఇంకా మెంతాకంతా వేస్తున్నానండి. మరీ ఎక్కువ తీసుకోవద్దండి, ఒక పిడికెడమైన మెంతాకైతే సరిపోతుంది. దీంట్లో రానెస్ ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు కాసేపు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. మామూలుగా అయితే చాలా చోట్ల మెంతికూర అంటుంటారు కదండి, మా సైడ్ అయితే మెంతాకు అంటుంటాము. ఇలా మెంతాకుతోనే కాకుండా పాలకూరతో మనం నిప్పట్లు చేయొచ్చు, అంతేకాకుండా మునగాకుతో కూడా నిప్పట్లు చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి కూడా మంచిది కదా. అవైనా కానీ ఇలా కొంచెం నెయ్యి వేసి ఇలా వేయించి పక్కన తీసి చల్లారబెట్టాలి. ఇంకా మెంతాకు చల్లారే లోపల గోధుమ పిండితో నిప్పట్లు అని చెప్పాను కదండి, అందుకనేసి గోధుమ పిండి తడుపుకుందాము. గోధుమ పిండితో కరకరలారేటట్టుగా నిప్పట్లు పర్ఫెక్ట్ రేషియోతో నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. 2 నెలలు ఉన్నా కూడా అలాగనే కరకరలాడుతుండడమే కాకుండా నిప్పట్లు అసలు ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటాయండి. ఫస్ట్ అయితే ఇలాంటి పర్వతం తీసుకునేసి ఇందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. ఏదైనా కానీ మనం గోధుమలు ఆడించిన గోధుమ పిండి అయినా కానీ, లేకుంటే కనుక ఆశీర్వాద్, అన్నపూర్ణ ఏదైనా గోధుమ పిండి 2 కప్పుల వరకు తీసుకున్న తర్వాత 1 కప్పు ఇక్కడ బొంబాయి రవ్వని తీసుకోవాలండి. బొంబాయి రవ్వ సన్న రవ్వ వస్తుంది చూడండి, అదే రవ్వ తీసుకోవాలి. దొడ్డు రవ్వ అయితే కొంచెం మిక్సీకి వేయండి. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏమవుతుందంటే అండి, మనము కాల్చిన తర్వాత కూడా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట నిప్పట్లు. తర్వాత తగినంత పసుపు, తర్వాత కారం పొడి అన్నీ వేస్తున్నాను. కారం పొడి అంటే ఇక్కడ ఎండుమిరపకాయలు మిక్సీకి వేసినది ఉందండి, అదే వేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, అంతేకాకుండా చూడడానికి కూడా కొంచెం అక్కడక్కడ ఎండుమిరపకాయలు లెక్క కనిపిస్తూ ఉంటాయి కదండి. తగినంత ఉప్పు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగనే కొంచెం వాము ఇలా చేతులకు తీసుకునేసి ఇలా నలిపి వేసామనుకోండి, టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. పసుపు, ఉప్పు, కారము, వాము, అలాగని జీలకర్ర వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది వేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే వెన్నపూస ఉంటే వెన్నపూస వేసుకోవచ్చు అండి. నా దగ్గర నెయ్యి ఉంది కనుక 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది వేశాను. వెన్నపూస అయినా అంతే అనమాట. 2 స్పూన్ల వరకు వేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. మనం వేసిన బొంబాయి రవ్వ, ఉప్పు, కారము, పసుపు, వాము, జీలకర్ర, గోధుమ పిండి అంతా బాగా కలిసిపోయేటట్టుగా ఇదిగోండి ఇలా కలపాలి. చూడండి ఇలా పొడి పొడిగానే ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగానే మనం వేయించి పెట్టాం కదండి మెంతాకు, అది కూడా వేస్తున్నాను. ఇందులోకి సపరేట్గా వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు, ఏం ఉండదండి. మెంతాకును ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా అలా నలిపి వేస్తున్నాను. ఎందుకంటే ఆకు కదండి, ముద్ద ముద్ద లెక్క అలాగనే ఉంటుంది. అలా కాకుండా పిండిలో మొత్తంగా కలిసిపోయేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేయాలండి. మనము పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తామో నిప్పట్లు అంత కరకరలాడుతూ వస్తాయండి, అంతే. ఇది బేసిక్ థింగ్ అనమాట. ఇదిగోండి ఇలా పట్టుకుంటే ముద్ద లెక్క రావాలి. ఇది చూడండి ఇలా విదిలిస్తే కనుక పొడి లెక్క రాలాలి, అలా ఉండాలన్నమాట పర్ఫెక్ట్. కొంచెం నెయ్యి తగ్గి సరిగా రాలేదనుకోండి, మళ్ళీ కొంచెం నెయ్యి అనేది వేసేసి ఇలా బాగా మిక్స్ చేయండి. పట్టుకుంటే పిడికిట్లేకి మనం వదిలితే కనుక పిండి లెక్క అలా రాలాలి. తర్వాత కొన్ని నార్మల్ వాటర్ అనేది కలుపుకుంటూ గట్టి పిండి లెక్క మనం ముద్దని తయారు చేయాలండి. మనం చపాతీ పిండి ఉంటుంది చూడండి, అలా కాకుండా ఇంకొంచెం ముద్ద అనేది గట్టిగా రావాలన్నమాట. అప్పుడు నిప్పట్లు అనేది కరకరలాడుతూ వస్తాయి. పిండి లూజ్గా ఉన్నిందనుకోండి ఏమవుతాయంటే నిప్పట్లు మెత్తగా ఉంటాయి. నార్మల్గానే గోధుమ పిండితో మనం చపాతీలు చేసిన ఏవైనా కానీ మరీ గట్టిగా ఉండవు, అలా అని మరీ మెత్తగా లేకుండా వస్తాయి కదా, అలాగనే అనమాట. పిండి అనేది ఈ విధంగా మనం కనుక కలిపామనుకోండి, పైగా బొంబాయి రవ్వ వేసాం కనుక నిప్పట్లు కరకరలాడుతూ వస్తాయి. ఒక అరగంట లేకుంటే కనుక ఒక 20 నిమిషాలు పిండి నానితే సరిపోతుంది. నేనైతే ఒక అరగంట నానబెట్టాను. పిండి చూడండి ఇలాగనే ఉండాలన్నమాట. తర్వాత హాఫ్ వరకు పిండి అనేది తీసుకునేసి ఇంకా నిప్పట్లకు చిన్న చిన్న ఉండలు అనేవి చేస్తాను. లేకుంటే కనుక ఒకటే మనం పెద్ద రేకు లెక్క తిక్కేసి ఏదైనా చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో మనం రౌండ్గా వద్దితే సరిపోతుంది. నేనైతే చిన్న చిన్నవే కదా, ఈజీగానే తొందరగానే చేయొచ్చు కదా అనేసి ఇక్కడ చిన్నగా పిండి ముద్దలు అనేది చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మామూలుగా అయితే నిప్పట్లు అంటే బియ్యం పిండితో చేస్తుంటాము, కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి అలా కూడా చేస్తుంటారు, శనగబెల్లం వేస్ట్ చేస్తుంటారు. అవి టేస్ట్ వేరే రకంగా ఉంటాయి. ఇవైతే మాత్రం హెల్త్కి మంచిది, అంతేకాకుండా టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అండి, సమోసాలు ఉంటాయి చూసారా, సమోసాలు తిన్న టేస్టీ వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఏ సైజులో మనం నిప్పట్లు చేయాలి అనుకుంటే ఆ సైజులో పిండి అనేది తయారు చేసుకునేసి, ఇంకా తడుపుడకు పిండి అడుగున అవసరం లేదండి. నార్మల్గా ఇదిగోండి ఇలా తిక్కుకోవాలి. మరీ మందం ఉండకూడదు, అలా అని మరీ పలచగా లేకుండా ఇలా తిక్కిన తర్వాత మామూలుగా ఇలాగనే పెట్టేస్తే ఏమవుతుంది, పొంగుతాయి అనమాట. అలా పొంగకుండా ఉండాలంటే ఇలాంటి ఏదైనా ఫోర్క్ కానీ లేకుంటే కత్తితో కానీ ఇలా ఖచ్చితంగా కొంచెం హోల్స్ అనేది వేసుకోవాలండి. నిప్పట్లు పొంగకూడదు అనమాట. పొంగినాయి అనుకోండి మెత్తగా ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇలా అంత లెక్క హోల్స్ అనేది వేసామనుకోండి
రెండు వైపులా బాగా కాల్చితే గనుక కరకరలాడుతూ వస్తాయి, పొంగకుండా కూడా ఉంటాయండి. అంతేకాకుండా ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటాయి. ఇంట్లో పిల్లలు ఏవో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారండి. బయట నుంచి మనం ఏవంటే అవి వాళ్ళకి సర్లే తెచ్చుకోండి అని చెప్తుంటాము. అవి ఏ ఆయిల్ యూజ్ చేసింటారో, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. దాని బదులు ఇంట్లోనే మనము చపాతీలు చేసినంత ఈజీగా ఇలా నిప్పట్లు అనేది చేయొచ్చండి. హెల్త్కి కూడా మంచిది కదా పిల్లలకి. ఇంట్లో చేసినట్టువైతే క్వాలిటీతో ఉంటాయి. మంచి నూనె మనం యూజ్ చేస్తుంటాము. బయట ఏదంటే అది ఆయిల్ యూజ్ చేసింటారు, మనకు తెలియదు. బేకరీలో పేదెంత రేట్ పెట్టేసి తీసుకొని రావాలి. దాని బదులు ఇదే మేలు కదండి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా ఏమి ఇవ్వాలని అర్థం కాదు కదండి. ఇవైతే కనుక టీ టైమ్ స్నాక్స్గా తినొచ్చు. ఒకటేసారి ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, 2 నెలలు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఏదైనా 8 జార్లో వేసి పెడితే హాఫ్ వరకు పిండి అనేది మనం తిక్కేసిన తర్వాత మిగతా పిండి అనేది మనము తిక్కేయచ్చండి. ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇంతవరకు అన్నీ ఇలా తిక్కేసాను. అయితే ఇలా అన్నీ తిక్కిన తర్వాత అయినా కానీ మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయొచ్చండి. కానీ ఒకదానిపైన ఒకటి అయితే వేయొద్దండి. ఎందుకంటే అతుక్కుంటాయన్నమాట. ఈ స్టీల్ ప్లాట్‌ఫామ్ గురించి మీరు చాలామంది అడుగుతుంటారు. అమెజాన్‌లో తీసుకున్నానండి. ఇలా ఏవైనా గానీ తిక్కేదానికి గానీ, లేకుంటే ఎక్కువ కూరగాయలు ఏమైనా కట్ చేసేదానికి చాలా బావుంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఇంకా ఆయిల్ కూడా మరీ ఎక్కువగా కాగలనీయకూడదనమాట. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ అలా పెట్టేసి బాగా వేయించాలండి. ఎందుకంటే గోధుమ పిండితో మనం చేసాం కనుక వెంటనే అలా తిరిగేసి పక్కకేసామనుకోండి, పక్క తీసామనుకోండి ఏమవుతుందంటే నిప్పట్లు కరకరలాడుతుండవు అనమాట, మెత్తగా ఉంటాయి. అలా కాకుండా ఫ్లేమ్ మీడియం టు కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి బాగా ఇదిగోండి ఇలా తిరిగేస్తూ బబుల్స్ అనేది పూర్తిగా ఆరిపోయింటే చూడండి, తర్వాత ఇలా పక్క తీయాలి. అప్పుడు కరకరలాడుతూ వస్తాయండి. ఇదిగోండి అన్నీ ఇలా వేయిస్తున్నాను. ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చుకోవండి మీరు చూస్తే కనుక. పైగా అంత ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట కాగని కూడా. 1, 2 సార్లు అలా తిరిగేసుకోవడము. ఇవి కొంచెం ఇదిగోండి కలర్ వచ్చేటట్టుగానే మనం కాల్చాలి. ఒకవైపు తిక్కుకుంటూ ఒకవైపు నూనెలైనా కాల్చేయొచ్చండి, ఏం కాదు. లేకుంటే అన్నీ నేను చేసినట్టుగా ఒకటేసారి అన్నీ తిక్కి పెట్టేసి అన్నీ ఒకటేసారైనా కాల్చొచ్చు. మరీ మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఎక్కువ అనేది వేయొద్దండి నిప్పట్లు, ఒకదానికొకటి అంటుకుంటాయి. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ కదండి. జీలకర్ర రసం ఎంతమందికి తెలిసినది తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలా గోధుమ పిండితో నిప్పట్లు ఎంతమందికి తెలిసినది తప్పకుండా కామెంట్ చేయండి. అన్నీ ఇదిగోండి కాల్చేసాను. టేస్టీగా ఉండేటట్టుగా మెంతాకు నిప్పట్లు ఎంత కరకరలాడుతున్నాయో, ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా కూడా ఉన్నాయి చూడండి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా కనుక తిక్కి మనం చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చూడండి ఇలా తుంచంగానే తునుగుతాయి. అంతేకాకుండా ఇది చూడండి అంతా ఇలా నలిపేయచ్చు అనమాట. అంత కరకరలాడుతూ వస్తే. అంతేకాకుండా అసలు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదు చూడండి. మీకే కనిపిస్తుంది కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. మెయిన్గా పిల్లలకు కూడా చాలా మంచిది. మెంతాకుతో మనం పప్పుని చేస్తుంటాము. ఎక్కువ మెంతాకు అనేది మనం దేంట్లోకి యూజ్ చేయం కదా. ఇలా కొంచెం నిప్పట్లను చేసినప్పుడు కూడా మనం యూజ్ చేసామనుకోండి, అది గోధుమ పిండితో ఇలా ట్రై చేసామనుకోండి, పిల్లలకు పెద్దలు అందరు ఇష్టంగా తినడమే కాకుండా మనందరికి కూడా ఆరోగ్యానికి మంచిది కదా. రసమన్నంలో అయితే మాత్రం చాలా బాగుండిందండి. ఇక్కడ అమ్ముకి ఇచ్చాను, తర్వాత నేను కూడా తింటున్నాను. ఆ ఫ్లేవర్ టేస్ట్ తెలిసిపోతుందండి మెంతాకుది మనకి. తప్పకుండా ట్రై చేయండి. ఇంక మనం ఏమైనా వంటలు చేసాము అంటే ఖచ్చితంగా నేనైతే ఇలా స్టీల్ డబ్బాలోనే వేసి పెడుతుంటాను. అదే స్టీల్ బాక్స్‌లోనే వేసి పెడుతుంటాను కదండీ. ఏ వంటలు కజ్జికాయలు కానీ, ఇలా కారాలు కానీ, నిప్పట్లు కానీ ఏవి చేసినా కూడా ఫస్ట్ అయితే నేను స్టీల్ బాక్స్‌లోనే వేసి పెడతానండి. అందుకని నిప్పట్లు కూడా అందులోనే వేసి పెడుతున్నాను. అదొక సెంటిమెంట్ కదండీ మనకి. మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. అన్నీ ఇలా బాక్స్‌లోకి అయితే వచ్చేసాయి. ఏదైనా కానీ ఇవి ఎన్ని రోజులు ఉంటాయండి, 2, 3 రోజుల కాడికి ఎక్కువ ఉండవు కనుక ఎయిటైట్‌దే ఉండాలి అనేది ఏం లేదు. నార్మల్ బాక్స్‌లోనే వేసి పెట్టాను. ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేస్తే మాత్రం ఎయిటైట్ బాక్స్‌లో వేసి పెడితే గనుక మెత్తగా కాకుండా ఉంటాయి. తర్వాత బాబు తింటున్నాడు ఇక్కడ నిప్పట్లతో రసమన్నం. చాలా బాగుందమ్మా, గొంతులోకి ఆ టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. జీలకర్ర ఫ్లేవరు చాలా బాగుందని చెప్తున్నాడు. రసం కూడా అయిపోయింది చూడండి. ఇంట్లో వాళ్ళందరూ పెరుగు కూడా అనుకోకుండా, పప్పు చేయలేదే, పచ్చడి చేయలేదే అని అనకుండా ఓన్లీ రసంతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉండే రసము. అంతేకాకుండా గోధుమ పిండితో నిప్పట్లు. ట్రై చేసి చూసి కంపల్సరీగా కామెంట్ చేయండి. వీడియో అయితే మీరు యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోనే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.